హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూముల కథేంటి? ఎప్పుడొచ్చాయి, ఎలా వచ్చాయి, ఇప్పుడెందుకు వీటిని మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు కథ ఏంటో, కలెక్షన్ ఏంటో, కమిషన్లు ఏంటో, వాటి కనెక్షన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాత పరిశ్రమలు బాలానగర్, జీడిమెట్ల, నాచారంలో ఉన్న ఈ ఇండస్ట్రీస్ సిటీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పరిశ్రమలు నగరం నడి మధ్యలోకి వచ్చి కాలుష్యానికి కారణమయ్యాయి. ఇంకోవైపు ఈ భూముల ధరలు రెక్కలొచ్చి కోట్లలో పెరిగింది. ఈ సమస్యను నివారించి హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చాలన్న కలలు కన్న ఒకే ఒక్క నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. హైదరాబాద్ భవిష్యత్తుపై బీఆర్ఎస్ ప్రణాళిక ఏముండిందంటే, గత కేసీఆర్ ప్రభుత్వం ఈ పారిశ్రామిక భూముల సమస్యపై చాలా లోతుగా ఆలోచించి దీనిపై సరైన పరిష్కారాన్ని ఆలోచించింది. పాత పరిశ్రమలను అక్కడి నుంచి తరలించి ఓఆర్ఆర్ అవతల కొత్త అత్యాధునికమైన ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఈ పరిశ్రమలకు సరైన భూములను కేటాయించి మెరుగైన వసతులు కల్పించాలని చూసింది. మరి ఈ పాత భూముల సంగతి ఏంటి? ఒకప్పుడు పరిశ్రమల కోసం తక్కువ ధరకు ప్రభుత్వం ఇచ్చిన భూములే ఈ భూములు. అందుకే ఈ భూమిని మార్చేటప్పుడు భూమి విలువలో 50% వరకు ప్రభుత్వానికి దక్కాలి అని కేసీఆర్ ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టింది. అంటే 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూమి మార్పు జరిగితే అందులో 50,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు రావాలి. ఈ డబ్బుతోనే కొత్త పరిశ్రమలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు కల్పిద్దామనుకున్నారు అప్పటి ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ప్రజల డబ్బు, ప్రజలకే దక్కాలని కేసీఆర్ గారు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. కేసీఆర్ గారి అంతిమ లక్ష్యం ఒకటే, పరిశ్రమల యజమానులకు లాభం చేకూర్చడం కాదు, రాష్ట్ర అభివృద్ధి మరియు తెలంగాణ ప్రజల సంపదను రక్షించడం. అందుకే కఠిన నిబంధనల వల్ల బీఆర్ఎస్ హయాంలో ఈ భూముల మార్పు ప్రక్రియ ముందుకు సాగనే లేదు. ప్రస్తుతం హెచ్ఐఎల్టీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న దోపిడీ చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత పరిశ్రమలను తరలించడం మంచిదేనని చెప్పి అదే సమయంలో హెచ్ఐఎల్టీపీ 2025 పాలసీని తీసుకొచ్చారు. ఇక్కడే వాళ్ళ అసలు దుర్బుద్ధి బయటపడింది. ప్రభుత్వం ఆదాయానికి గండి. బేసిక్గా ఎలా ఉందంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి 50% విలువ రావాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30% విలువ తీసుకుంటామని చెప్పింది. అంటే మార్కెట్ విలువలో కోట్లలో ఉన్న భూమికి లక్షల ధరకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ఈ విధానం ఎవరికి ఉపయోగపడుతుందంటే, భూమి ఉన్న పారిశ్రామికవేత్తలు లేదా వారికి అనుకూలంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లకు తప్ప సాధారణ ప్రజలకి, ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ పట్టుబట్టిన విధంగా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన చోట కేవలం 1,000 కోట్లతోనే ఈ విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగిస్తున్నారన్నమాట. ఇది ఖచ్చితంగా 5 లక్షల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణానికి దారి తీస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజల సంపదను కాపాడటం అస్సలు కాదు, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను దోచుకోవడమే. ఈ హెచ్ఐఎల్టీపీ అనేది అభివృద్ధి పేరుతో కారు చౌకగా భూమిని బడాబాబులకు కట్టబెట్టే కుట్ర తప్ప మరొకటి కానే కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో, పారదర్శకతతో ప్రజల సంపదను కాపాడే విధంగా ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ఇటువంటి హెచ్ఐఎల్టీపీ వంటి విధానాలను తీసుకొచ్చి లక్షల కోట్ల సంపదను కొద్ది మంది రియల్ ఎస్టేట్ మాఫియాకి అప్పగిస్తోంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేసీఆర్ గారు కాపాడుకుంటూ వచ్చిన హైదరాబాద్ సంపద ఇప్పుడు ప్రమాదంలో పడిందని అర్థమవుతుంది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటో, మీ సజెషన్స్ ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.